వెల్కమ్ టు అరవింద్ స్పోకెన్ ఇంగ్లీష్. నా అరవింద్ సుబ్బారావు. హిందూ న్యూస్ పేపర్ రీడింగ్లో భాగంగా ఈరోజు హిందూ న్యూస్ పేపర్లోని ఫస్ట్ పేజీలోని నరేంద్ర మోడీ గారికి సంబంధించిన న్యూస్ని ప్రచురించారు. దాన్ని మనం ఇంగ్లీష్లో చదివి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అపోజిషన్ ఈజ్ క్రియేటింగ్ ఏ నార్త్ సౌత్ డివైడ్. పిఎం నరేంద్ర మోడీ. అపోజిషన్ ప్రతిపక్షం ఈజ్ క్రియేటింగ్ సృష్టిస్తుంది నార్త్ సౌత్ డివైడ్, దక్షిణ ఉత్తర అనేటువంటి డివిజన్ని దేశంలో తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది అని పిఎం అంటున్నారు. అన్ ఎంటైర్ స్టేట్ ఈజ్ స్పీకింగ్ దిస్ లాంగ్వేజ్. రాష్ట్రం మొత్తం ఇదే భాష మాట్లాడుతుంది. ఇది కర్ణాటక రాష్ట్రం గురించి మాట్లాడుతున్న విషయం. నథింగ్ కెన్ బి వర్స్ దాన్ దిస్. ఇంతకంటే పనికిమాలిన విషయం మరొకటి లేదు. ఇట్ ఈజ్ పెయిన్ఫుల్ దట్ సచ్ లాంగ్వేజ్ ఈజ్ ఎమర్జింగ్ ఫ్రమ్ ఎ నేషనల్ పార్టీ. బాధాకరమైన విషయం ఏంటంటే ఇది ఒక జాతీయ పార్టీ నుంచి ఇలాంటి భాష ఉద్భవిస్తుంది. సేస్ మోడీ అంటున్నారు. ఆస్కింగ్ కాంగ్రెస్ టు స్టాప్ డివిసివ్ పాలిటిక్స్. ఇంకా మోడీ అంటున్నారు ఈ కాంగ్రెస్ని ఈ విభజన రాజకీయాలని ఆపేయమని కూడా చెప్తున్నారు. దాని తాలూకు మొత్తం న్యూస్ ఏంటో చూద్దాం. అర్థం చేసుకునే ముందు ఈ పేరాలోని కొంచెం కొత్త పదాలు లేదా కొంచెం కఠిన పదాలు వీటికి మీనింగ్స్ తెలుసుకుని తర్వాత మనము ఈ పేరా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రైమ్ మినిస్టర్ అంటే ప్రధానమంత్రి, వెన్స్డే అంటే బుధవారం, అల్లీజ్డ్ అంటే ఆరోపించారు, అపోజిషన్ అంటే ప్రతిపక్షం పార్టీ, క్రియేటింగ్ అంటే సృష్టించడం, నార్త్ సౌత్ డివైడ్ అంటే సౌత్ ఇండియా నార్త్ ఇండియా అని దేశాన్ని రెండు ముక్కలుగా చేయాలన్నటువంటి క్రియేషన్ సృష్టి, ఆస్క్డ్ అంటే అడగడం, డివిజివ్ పాలిటిక్స్ అంటే విభజించే పాలిటిక్స్ విభజన రాజకీయాలు, విభజించు పాలించనే బ్రిటిష్ వాడి ఆ తిక్కని ఇప్పుడు కూడా మనము ఫాలో అవుతుంటాం, డివిజివ్ పాలిటిక్స్. అపారెంట్లీ అంటే స్పష్టంగా, ఇది యాడ్వర్బ్. అపారెంట్లీ. రియాక్టింగ్ అంటే దానికి ప్రతిస్పందించడం. ప్రొటెస్ట్ అంటే నిరసన. గవర్నమెంట్ అంటే ప్రభుత్వం. ఎగనెస్ట్ వ్యతిరేకంగా. అల్లీజ్డ్ మరలా ఇక్కడ వచ్చింది సేమ్ వర్డ్. మళ్ళా అలిగేషన్, అల్లీజ్డ్ అన్నా అలిగేషన్ అన్నా ఏదైనా సరే ఆరోపించడం. స్టెప్ మదర్లీ ట్రీట్మెంట్. స్టెప్ మదర్లీ ట్రీట్మెంట్ అంటే సవతి ప్రేమ, సవతి తల్లి ప్రేమ. అంటే సవతి తల్లి తన సొంత బిడ్డలకు ఎక్కువ ఇచ్చుకొని తన భర్తకు సంబంధించిన ఇతర పిల్లల్ని తక్కువ చేసి చూడడాన్ని స్టెప్ మదర్లీ అంటాం. అంటే ఇది ఎందుకు ఇక్కడ వాడారంటే బీజేపీ పాలిత రాష్ట్రాలు, బీజేపీయేతర పాలిత రాష్ట్రాలు ఉంటాయి. బీజేపీ పాలిత రాష్ట్రాలకి బీజేపీ గవర్నమెంట్ సెంట్రల్లో ఉంది కాబట్టి వాళ్ళకి ఎక్కువ ఇస్తుందని, కాంగ్రెస్ గవర్నమెంట్ లాంటి ఇతర లోకల్ గవర్నమెంట్స్ ఉన్న రాష్ట్రాలకి సెంట్రల్ గవర్నమెంట్ తక్కువ ఫండ్స్ ఇస్తుందని కర్ణాటక గవర్నమెంట్ చేసినటువంటి ప్రొటెస్ట్కి వ్యతిరేకమైనటువంటి స్పీచ్ ఇది. సో ఇప్పుడు మనము వరుసగా లైన్ బై లైన్ మీనింగ్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఆన్ వెన్స్డే అల్లీజ్డ్. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ బుధవారం ఆరోపించారు. ఏమని? ద అపోజిషన్ ఈజ్ క్రియేటింగ్ ఎ నార్త్ సౌత్ డివైడ్. అపోజిషన్ నార్త్ సౌత్ ఈ డివైడ్ అనేటువంటి దాన్ని క్రియేట్ చేస్తుంది. అండ్ ఆస్క్డ్ ద కాంగ్రెస్. ఆయన కాంగ్రెస్ని అడిగారు టు స్టాప్ డివిజివ్ పాలిటిక్స్. ఈ విభజన రాజకీయాలు ఆపివేయాలని మోడీ కాంగ్రెస్ను కోరాడు. హీ వాజ్ అపారెంట్లీ రియాక్టింగ్. ఆయన చాలా స్పష్టంగా ప్రతిస్పందించారు. అపారెంట్లీ అంటే స్పష్టంగా, ఇది యాడ్వర్బ్. రియాక్టింగ్ ఇక్కడ పాస్ట్ కంటిన్యూస్ ఉంది. హీ వాజ్ అపారెంట్లీ రియాక్టింగ్ అనేది పాస్ట్ కంటిన్యూస్. టు ద ప్రొటెస్ట్ నిరసన. ఎవరు చేస్తున్నారు నిరసన? బై ద కర్ణాటక గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ మీద చేస్తున్న నిరసన. ఏమిటి వాళ్ళ నిరసన అంటే ఎగనెస్ట్ ద అల్లీజ్డ్ స్టెప్ మదర్లీ ట్రీట్మెంట్ ఆఫ్ ద సెంటర్. కర్ణాటక వాళ్ళు కేంద్ర ప్రభుత్వం మీద చేస్తున్నటువంటి నిరసన ఏమిటంటే వాళ్ళు సవతి తల్లి ప్రేమ చూపిస్తుంది బీజేపీ గవర్నమెంట్ ఇతర రాష్ట్రాల మీద, పర్టికులర్గా సౌత్ స్టేట్స్ మీద. సౌత్ స్టేట్స్ అన్నీ కూడా నాన్ బీజేపీ స్టేట్స్ ఉన్నాయి. వాటి మీద సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని కర్ణాటక వాళ్ళు చేస్తున్న నిరసనలకు వ్యతిరేకంగా నరేంద్ర మోడీ ఈ విధంగా రియాక్ట్ అయ్యాడు. ఇది ఈ పేరా యొక్క మీనింగ్ చూడండి. మేడ్ అంటే చేయడం, దీస్ రిమార్క్స్ ఈ విధమైన వ్యాఖ్యలు, వైల్
ఈ వైల్ ఎప్పుడు పాస్ట్ కంటిన్యూస్, ఏదైనా ఒక కంటిన్యూస్ యాక్షన్ ముందు ఆ పని జరుగుతూ ఉండగా అని చెప్పడానికి వాడేటటువంటి ఒక కంజంక్షను. రిప్లయింగ్ టు ఏ డిబేట్, రిప్లయింగ్ అంటే సమాధానం ఇవ్వడం, డిబేట్ అంటే చర్చ. ఒక చర్చకి సమాధానంగా ఎక్కడ జరిగింది చర్చ? ఇన్ రాజ్యసభ, రాజ్యసభలో జరిగినటువంటి ఆన్ ద మోషన్. మోషన్ అంటే తీర్మానము. ఏమి తీర్మానం అంటే టు థ్యాంక్, కృతజ్ఞతలు చెప్పడానికి ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము. తర్వాత అడ్రస్ అంటే ఇక్కడ చిరునామాని కాదు, ఇది ఉద్దేశించి ప్రసంగించుట అనే సెన్స్ కోసం వాడిన అడ్రస్ ఇది. ఆమె పార్లమెంట్లో ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన సందర్భంగా ఆమెకు కృతజ్ఞతలు చెప్పే కార్యక్రమం అనమాట. జాయింట్ సెషన్ ఆఫ్ పార్లమెంట్ అంటే ఉభయ సభలు సంయుక్తంగా పార్లమెంట్లో ప్రసంగించిందని చెప్పడానికి వాడిన మీనింగ్ ఇది. ఇప్పుడు చూడండి సెంటెన్స్ పరంగా మీనింగ్ ఏంటంటే, he made these remarks అంటే ఈ వ్యాఖ్యలు చేశారు ఆయన వైల్ రిప్లయింగ్ టు ఏ డిబేట్ ఇన్ ద రాజ్యసభ. రాజ్యసభలో ఒక డిబేట్లో, ఒక చర్చలో సమాధానం ఇస్తూ. ఈ చర్చ దేని మీద జరుగుతుందంటే ఆన్ ద మోషన్ టు థ్యాంక్ ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ముకి కృతజ్ఞతలు చెప్పేటటువంటి తీర్మానంలో భాగంగా ఆమెకి కృతజ్ఞతలు ఎందుకు చెప్తున్నామంటే ఫర్ హర్ అడ్రస్ టు ది జాయింట్ సెషన్ ఆఫ్ పార్లమెంట్, ఉభయ సభలను ఉద్దేశించి ఆమె ప్రసంగించిన సందర్భంగా ఆ ప్రసంగానికి కృతజ్ఞతలు చెప్పేటటువంటి తీర్మానంలో ఆ సభలో డిబేట్లో మోడీ మాట్లాడుతూ రిప్లై ఇచ్చాడు. రిప్లై ఇస్తూ ఆ విధమైన సమాధానం చెప్పాడు నరేంద్ర మోడీ. మోడీ సెడ్ దట్ డ్యూరింగ్ హిజ్ టర్మ్ యాజ్ గుజరాత్ చీఫ్ మినిస్టర్. మోడీ అన్నారు దట్, డ్యూరింగ్ అంటే ఒకనొక పర్టికులర్ పీరియడ్ సమయంలో, హిజ్ టర్మ్ యాజ్ గుజరాత్ చీఫ్ మినిస్టర్, ఆయన గుజరాత్ చీఫ్ మినిస్టర్గా ఉన్న సమయంలో ద యూపీఏ గవర్నమెంట్ ట్రై టు క్రియేట్ మెనీ అబ్స్టాకిల్స్. యూపీఏ గవర్నమెంట్ అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ గవర్నమెంట్కి పాత పేరు యూపీఏ ఉండేది, ఇప్పుడు మార్చుకున్నారు మన ఇండియా అని. యూపీఏ గవర్నమెంట్ ట్రై టు క్రియేట్ మెనీ అబ్స్టాకిల్స్, అనేక అడ్డంకుల్ని సృష్టించడానికి ప్రయత్నం చేసింది యూపీఏ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గుజరాత్ చీఫ్ మినిస్టర్గా ఉన్న కాలంలో. బట్ హిజ్ గవర్నమెంట్ పాలసీస్, కానీ అతని ప్రభుత్వ పాలసీస్ విధానాలు, హిజ్ గవర్నమెంట్ పాలసీస్ ఫేవర్డ్ కాంపిటిటివ్ అండ్ కోఆపరేటివ్ ఫెడరలిజం. కాంపిటిటివ్ అంటే పోటీతత్వం కలిగిన, ఫేవర్డ్ అంటే అనుకూలంగా ఉండడం, కోఆపరేటివ్ సహకార, ఫెడరలిజం అనేది భారతదేశ ప్రభుత్వ విధానము. ఫెడరలిజం అంటే ఇట్ ఈజ్ ఏ సిస్టమ్ ఆఫ్ డివైడింగ్ పవర్ బిట్వీన్ స్టేట్ అండ్ ద సెంటర్ అంటారు. అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికార వికేంద్రీకరణ కలిగిన ఒక రాజకీయ విధానం పేరు ఫెడరలిజం. ఈ కోఆపరేటివ్ ఫెడరలిజం అంటున్నాడు అయింది, అంటే సహకార అందించేటటువంటి ఫెడరలిజం. తర్వాత హీ సెడ్, ఆయన అన్నారు స్టేట్స్ డెవలప్మెంట్. స్టేట్స్ ఇక్కడ ఒక కామా ఎస్ రాసి మళ్ళా ఎస్ రాశారు, మధ్యలో కామా ఉందంటే జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. స్టేట్స్ అంటే ఇక్కడ రాష్ట్రాలు, ఇక్కడ మళ్ళా ఎస్ పెట్టారంటే రాష్ట్రాల యొక్క అభివృద్ధి. ఫర్ కంట్రీస్ డెవలప్మెంట్, దేశం యొక్క అభివృద్ధి. ఈజ్ ద మంత్రా ఆఫ్ ది నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్. వీళ్ళ ఎన్డీఏ, ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వానికి వాళ్ళ కూటమికి ఉన్న పేరు ఎన్డీఏ. ఎన్డీఏ అంటే నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్. ఈ గవర్నమెంట్ యొక్క మంత్రం ఏమిటంటే రాష్ట్రాల అభివృద్ధి, దేశం అభివృద్ధి. కాబట్టి రాష్ట్రాలందరికీ మేము సమానంగానే చూస్తామని చెప్పి మోడీ చెప్తున్నారు. షేరింగ్ హిజ్ ఎగోనీ ఓవర్ రీసెంట్ స్టేట్మెంట్స్. షేరింగ్ హిజ్ ఎగోనీ అంటే ఆయన బాధని అందరితో పంచుకుంటున్నాడు. ఎగోనీ అంటే బాధ. ఏంటి బాధ అంటే దేశాన్ని విడదీయాలన్నంత
ప్రణాళికలతో కాంగ్రెస్ ఉన్నట్టుగా భావిస్తూ దానికి కలిగిన బాధన ఆయన ఎగోని అన్నారు. ఓవర్ రీసెంట్ స్టేట్మెంట్స్, ఈ మధ్య ఇవ్వబడినటువంటి స్టేట్మెంట్స్, ఎవరిచ్చారు ఈ స్టేట్మెంట్స్ అంటే మన కర్ణాటక ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు. అపోజిషన్ అంటే ప్రతిపక్షం, కాంగ్రెస్ వాళ్ళు, ఇంకా అందరు కలిపి అపోజిషన్. మిస్టర్ మోడీ సెడ్ ఇట్ వాజ్ స్పీకింగ్ ద లాంగ్వేజ్ ఆఫ్ బ్రేకింగ్ ద కంట్రీ. వాళ్ళు ఎలాంటి లాంగ్వేజ్ మోడీ ఏమంటున్నాడంటే ఇట్ వాజ్ స్పీకింగ్ ద లాంగ్వేజ్ ఆఫ్ బ్రేకింగ్ ద కంట్రీ, దేశాన్ని ముక్కలు చేసేటటువంటి భాష మాట్లాడుతుంది అపోజిషన్. స్టాప్ దీస్ న్యూ నేరేటివ్స్, ఈ కొత్త రకాల వివరణల్ని ఆపండి. స్టాప్ దీస్ నేరేటివ్స్. అన్ ఎంటైర్ స్టేట్ ఈజ్ స్పీకింగ్ దిస్ లాంగ్వేజ్, రాష్ట్రం మొత్తం ఇదే భాష మాట్లాడుతుంది. ఇక్కడ ఎంటైర్ స్టేట్ అంటే కర్ణాటక స్టేట్, ఈ స్టేట్ మొత్తం ఇదే భాష మాట్లాడుతుంది. ఏం భాష అంటే నార్త్ ఇండియా వేరు, సౌత్ ఇండియా వేరు అనేటటువంటి భాషను మాట్లాడుతుంది. నథింగ్ కెన్ బి వర్స్ ఫర్ ద కంట్రీ దాన్ దిస్, ఇంతకంటే వరస్ట్ మ్యాటర్, ఇంకేది చెడ్డ మ్యాటర్ మరొకటి ఏది ఉండబోదు అని చెప్పి నరేంద్ర మోడీ గట్టిగా చెప్పారు. అండ్ ఇట్ ఈస్ వెరీ పెయిన్ఫుల్, ఇది చాలా బాధాకరమైన, వెరీ పెయిన్ఫుల్ దట్ such language is emerging from a national party. It is very sad, he said. Such language is emerging from national party. Emerging అంటే ఉద్భవించడం, ఉద్భవిస్తుంది అంటే పుడుతుంది. నేషనల్ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ నుంచి ఇలాంటి దిక్కుమాలిన ఆలోచన వస్తుంది. రెండు దేశాలు చేయాలనేటువంటి ఆలోచన వస్తుంది. ఇట్ ఈజ్ వెరీ సాడ్, ఇది చాలా బాధాకరం అన్నారు మోడీ. ఆన్ కంప్లైంట్స్ దట్ taxes are not disbursed to the states in a proper manner. On complaints వీళ్ళందరూ కంప్లైంట్ చేస్తున్నారు, ఫిర్యాదులు ఏమిటంటే దట్ ట్యాక్సెస్ ఆర్ నాట్ డిస్బర్స్డ్, వసూలైనటువంటి జిఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్, ఇతర ట్యాక్సులు దే ఆర్ నాట్ డిస్బర్స్డ్ టు ద స్టేట్స్ ఇన్ ఏ ప్రాపర్ మేనర్, ఇవన్నీ రాష్ట్రాలకి సరి అయిన విధానంలో పంచడం లేదనేటటువంటి కంప్లైంట్స్ ఏవైతే మోడీ మీద వస్తున్నాయో దానికి ఆయన ప్రతిస్పందిస్తూ మిస్టర్ మోడీ సెడ్ అవర్ ట్యాక్స్ అవర్ మనీ షుడ్ నాట్ బీ ద లాంగ్వేజ్ టు ద డిమాండ్ స్టేట్స్ రైట్స్. మా ట్యాక్సు, మా డబ్బులు అనేది అలాంటి లాంగ్వేజ్ మాట్లాడకూడదు, రాష్ట్రాలు అలాంటి భాష మాట్లాడకూడదు. దిస్ నేషన్ ఈజ్ నాట్ జస్ట్ ఎ పీస్ ఆఫ్ ల్యాండ్ ఫర్ అస్. ఈ భూమి ఇది ఒక జస్ట్, ఈ భారతదేశము ఒక భూభాగం మాత్రమే కాదు, అంటే అంతకంటే ఇంకా చాలా ఎక్కువ. ఇట్ ఈజ్ లైక్ ద హ్యూమన్ బాడీ, భారతదేశం అనేది ఒక మనిషి శరీరం లాంటిది, అందులో ఇదే అదే అని వేరు చేసి మాట్లాడకూడదు. హీ సెడ్ అండ్ యాడెడ్ దట్ if there is pain anywhere in this country it should be felt by everyone. ఏమంటున్నారంటే భారతదేశం అనేది ఒక మనిషి లాంటిది కనుక అయితే ఒక మనిషికి కాలికి నొప్పి వచ్చినా, చెయ్యికి నొప్పి వచ్చినా ఎంటైర్ పర్సన్ మొత్తం బాధపడినట్లే దేశంలో ఏ రాష్ట్రానికి బాధ కలిగినా ఆ బాధ దేశం మొత్తానికి వర్తిస్తుంది. అందువల్ల ఇది నీది అది నాది అనేటువంటి భావన వద్దు. హీ సెడ్ దట్ డ్యూరింగ్ ద COVID-19 పాండమిక్, ఆయన అన్నారు COVID-19 పాండమిక్ సమయంలో హీ చైర్డ్ 20 మీటింగ్స్, ఆయన ఒక 20 మీటింగ్లు నిర్వహించారట లాక్డౌన్ పీరియడ్లో. విత్ ద చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ ఆల్ స్టేట్స్, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతోనూ ఆయన మీటింగ్లు కండక్ట్ చేశారు. క్రెడిటెడ్ ద ఎంటైర్ మిషనరీ ఫర్ ట్యాక్లింగ్ ద ఛాలెంజ్ హెడ్ ఆన్. అప్పుడు మనందరి మీద ఉన్నటువంటి బాధ్యత ఏదైతే ఉందో కోవిడ్ని ఎదుర్కోవడం, ఆ ఎదుర్కోవడంలో అన్ని మిషనరీ కలిసి పనిచేసినాయి తప్ప వాళ్ళు వేరు వీళ్ళ వేరు అని అలా పనిచేయలేదు. కాబట్టి ఇలాంటి డివిసివ్ పాలిటిక్స్, విభజన రాజకీయాలు చేయవద్దని నరేంద్ర మోడీ రాజ్యసభలో మాట్లాడుతూ మన ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ముకి కృతజ్ఞతలు చెప్పే కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీని ఇలా దారుణంగా వాళ్ళు ఇచ్చినటువంటి ఆ కామెంట్స్కి వ్యాఖ్యానం చేశారు.